జరగానా నువ్వు కూడా తెచ్చు ఫోటో తీస్తాను నువ్వు ముందు నాడే ఫోటో లడ్డు ఏమీ లేదు. ఎవరికన్నా నచ్చేది ఏడున్నా भैया
శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెత్తందారులు దొరలను విముక్తి చేయడం కోసం తనకు తాను అర్పించుకున్నటువంటి గ్రామం ఇది. ఇవాళ గాజల్రా అశోక్ గారు నాకు మిత్రుడు, వాళ్ళన్న అయినటువంటి రవి గారు ఎన్కౌంటర్లో మరణించడం, వాళ్ళన్న కూడా ఎన్కౌంటర్లో మరణించడం ఇవాళ కొద్దిగా బాధాకరమైనటువంటి అంశం. ఇందులో ఈ కుటుంబం నుంచి కానీ ఈ గ్రామం నుంచి కానీ చనిపోయినటువంటి మావోయిస్టులు ఎవరు కూడా ఒక్క అనా పైసా వాళ్ళ సొంత స్వార్థం కోసమో దేనికోసమో చనిపోయినటువంటి వ్యక్తులు కాదు. అయినప్పటికీ సుదీర్ఘకాలం పాటు, దశాబ్దాల కాలం పాటు తమ సొంత జీవితాలను పక్కన పెట్టి ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం, అడవి బిడ్డల కోసం తమ నెత్తూరిని దారపోసినటువంటి ఈ బిడ్డలందరికీ జోహార్లు తెలియజేస్తూ, ఓవైపు ఇవాళ ట్రంప్ గారు చెప్తా ఉన్నాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మేము ఆపలేదు, వాళ్ళిద్దరే చర్చలు పెట్టుకొని ఆ యుద్ధాన్ని ఆపిరని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా లేకపోవడం సిగ్గుచేటు. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఇది దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులను నిర్మూలించే కార్యక్రమం కాదు. పెత్తందారులకు అటవీ సంపదను, పెత్తందారులకు సమస్త సంపదను దోచిపెట్టడం కోసం చేసినటువంటి కార్యక్రమే తప్ప, ఇది మైనింగ్ మాఫియా కోసం చేస్తున్నటువంటి కార్యక్రమే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆపరేషన్ కగార్ను నిలుపుదల చేసి మావోయిస్టులతో చర్చలు జరిపించాలి. ఇక మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ కానీ, గతంలో మావోయిస్టు పార్టీతోని చర్చలు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ అంశంలో తూతూ మంత్రంగా ప్రకటనలు చేసి ఊకుంటే సరిపోదు. ఈ సమస్య మరో రూపం తీసుకుంటే తప్ప
ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయిందనేటువంటి కళ అటు అమిత్ షా గారికి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకు కానీ కలుగుతుండొచ్చు. కానీ ఈ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుంది. అది రూపం మార్చుకుంటుంది. కాకపోతే నువ్వు తాత్కాలికంగా అణచివేసి నిర్బంధించి పట్టుకొని ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన వాళ్ళ అనుకున్నటువంటి లక్ష్యం ఖతమైపోతుంది అనుకోవడం మూర్ఖత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యయుతంగా చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మావోయిస్టులు కాబట్టి మావోయిస్టులతోని అలాగే ఆయా సంస్థలతోటి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప ఎన్కౌంటర్ల ద్వారా ఆపరేషన్ కగార్ల ద్వారా పట్టుకొచ్చి హత్యాకాండాలు చేసి ఇంకా కొందరు శవాలనైతే ఇవ్వడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు సిద్ధంగా లేకుండా హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి విస్మరించి ఆ ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా దహనాలు చేసినటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఖచ్చితంగా ఈ అంశం పైన ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. పౌర సమాజం అంతా కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మావోయిస్టులు వాళ్ళ కోసం లేరు, వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు. ఆ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒక నిర్బంధ కాండ పెట్టడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. దీన్ని తెలంగాణ బీసీ జేఏసీగా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి వర్గాల బిడ్డలందరూ మా బిడ్డలే కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి అంత చొరవ తీసుకునే స్థాయి లేనప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపండి మావోయిస్టులతోని. గతంలో జరిపినాము, ఇప్పుడు కూడా జరపండి. వాళ్ళ ఆవేదన ఏందో వినండి. ఆ గతంలో నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో కూడా చొరవ తీసుకోవాలి. అఖిల పక్షం అంతా కూర్చొని పౌర సమాజంతో కూర్చొని మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ ప్రజలకు ఏం కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే 10 సార్లు లెటర్ రాసిరు, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము తుపాకులు వదిలిపెట్టి చర్చలకు వస్తామని చెప్పిన పరిస్థితుల్లో మీరు చర్చలకు ఆహ్వానించకుండా ఆడ తుపాకులు పట్టుకొని నరమేధం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్తో చర్చలకు పోతారు. కానీ మేము ప్రజాస్వామ్యయుతంగా చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులను అనవసరంగా పట్టుకొని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది భావ్యం కాదు. ఇది 100% ఖండిస్తా ఉన్నాం. ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మావోయిస్టులతో చర్చల కోసం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాట మనోళ్ళే మనోళ్ళే
పైకి పెట్టి ఇంకెళ్తాను అల్లన్న గారు అయితే మాట్లాడతారు ఈ విషయంలో. హలో కొంచెం తరగరా
इधर फोन देना जमुना ముందు పోతే ఫ్రీ కంట్రోల్ చేసి లేదంటే చూపెట్టాడు వాడి చూపెట్టాను మొదలైతే వాడు దాట వేస్తుంటాడు గట్టిగానే దిగినాము అన్ని మీడియాలో పిలిచినాము నినాదాలు ఇచ్చినాము ధర్నా కూర్చుంటామని చెప్పినాము మీడియా లైవ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇప్పించి మనం లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇక్కడ అట్లా ఫోర్స్ అయ్యి అప్పుడు డిఎస్పీని పంపించారు డిఎస్పీని పంపి చూపిస్తాం అట్లా చూపిస్తాం లోపల అది చిన్న పోస్ట్ మార్టం అప్పటికే వేరే డెడ్ బాడీస్ కొన్ని వచ్చినాయి సూసైడ్ కేసు ఏరియాలో డెడ్ బాడీస్ వాటికి చేస్తారు పోస్ట్ మార్టం చేస్తారు వీటిలో ఒక చిన్న రూమ్లో ఈ 2-3 బాడీస్ వేసి అయితే ఫ్రీజర్ పెట్టిండ్రు నేను లోపలికి వెళ్ళి చూస్తే ఫ్రీజర్ ఆన్ లేదు అసలు ఎప్పటి నుంచి ఫ్రీజర్ పెట్టినంటే నేను నైట్ నుంచే పెట్టినాను నైట్ నుంచి పెడితే ఆన్ లేదు రెండోది ఆల్రెడీ బాడీ డీకంపోజ్ అవుతున్నది ఆయన కిందనేమో యూనిఫామ్ పాయింట్ ఉంది ఆయన సివిల్ సెట్ ఉంది తర్వాత ఒక లెగ్కేమో షూ ఉంది ఇంకో లెగ్ షూ వర్షం పడిపోయింది తర్వాత పైపు తర్వాత ఆడిపోయింది ముందుగా షేవ్ చేసుకోండి ఫస్ట్ చూసినప్పుడు ఇట్లా లేదు బాగా ముందుగా షేవ్ చేసుకోండి నీట్గా ఉన్నాడు కాకపోతే ఈ పక్క నుంచి కొంచెం ఏదో గాయం తగ్గినట్టుగా అనిపిస్తుంది చూసాను చూసి మేము అడిగినాము ఆల్రెడీ పువ్వులు ముక్కు నుంచి పువ్వులు కూడా వస్తున్నాయి దానికి ఏదైనా చేయండి సార్ మరి లేదంటే ఇమీడియట్ పోస్ట్ మార్టం చేశాను ఇవ్వండి లేదు ఐడీఎస్పీ ఉంటేనే మేము అట్లా బాడీస్ పెట్టాలి గౌరవంగా ఉంటుంది ఆర్డర్ పెట్టుకోవాలి మా బాడీస్ వెళ్ళిపోతుంది ప్రాసెస్ చేయండి దాట వేసిండు పొద్దున 12 గంటలకు